13,52,000 ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మరి ఇంత ఖర్చు ఎప్పుడు కూడా మీరు 17 నెలకొకసారి 15 రోజులకోసారి చెక్కులను తీసుకొస్తా ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ఏదైతే ఉన్నదో పేద ప్రజలకు సహాయం అందించాలని ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ఇచ్చే సొమ్మిదో తొందరగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల పట్ల కానీ వాళ్ళు చూపిస్తున్న శ్రద్ధ అంతా కాదు. లేకపోతే మీ అందరికీ తెలుసు గత పాలనలో సంవత్సరానికి 1-2 చెక్కులు సంవత్సరం పట్టేది. మరి ఈసారి నెలకు ఒకసారి ఇది 17వ విడత. ఈ రోజు మనం 50 చెక్కులను 13 లక్షల పైన 13,52,000 చెక్కులను మనం పంపిణీ చేయడం జరిగింది. ఏదైనా పేద ప్రజల కోసం చేయాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నటువంటిది ఈ ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు మేము వచ్చిన వెంటనే 23లో 9వ డిసెంబర్ నాడు మరి ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కలిగించాం. 200 యూనిట్ల కరెంటు బిల్లు మాఫీ చేసినాం. 200 యూనిట్లకు 500 రూపాయల సిలిండర్ ఇస్తా ఉన్నాం. మరి ఈ మధ్య కాలంలో ఇందిరమ్మ ఇల్లు ఈ మండలంలో ప్రతి గ్రామంలో, అదేవిధంగా వీరాపూర్ అనే గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ గా ఒక మోడల్ గా ఉండాలని మొత్తం నిరుపేదలైన అందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు. అప్పుడు డబుల్ బెడ్రూమ్ పెట్టమంటే పెట్టలేదు. ఏ గ్రామం పోయినా ఎక్కడ కనబడలేదు. అదేవిధంగా ఆటలకు, పాటలకు, ఎగురులకు, దురుకుడుకు, పండగలకు, పబ్బాలకు తప్పితే ప్రజా సంక్షేమాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు చూసిన పాపాన పోలేదు. వాళ్ళకి ఇల్లు అవసరం ఉన్నాయి, ఎప్పుడు ఇవ్వలేదు. అప్లై చేసుకోమన్నారు, ఎన్నికల ముందు గృహలక్ష్మి పెట్టిండ్రు, వాళ్ళందరూ కూడా నష్టపోయినారు. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ప్రొసీడింగ్స్ పరికరాలు. మరి ఈరోజు 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇవ్వలేదు. మనం 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నవి ఏవైతే రేషన్ కార్డు ఉండి వాళ్ళ పిల్లల పేర్లు ఆ రేషన్ కార్డు లేకపోయినా మళ్ళీ తిరిగి తీసుకొచ్చి నమోదు చేయడం జరిగింది. రేషన్ కార్డు ఇచ్చినా కొత్తవి, పాత వాటిలో పిల్లలు నమోదు చేస్తాం. అంటే 10 సంవత్సరాలకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో మీరే గమనించాలి. మరి సన్న బియ్యం, దొడ్డు బియ్యం ఇస్తే బ్లాక్ మార్కెట్ వెళ్ళేది, మళ్ళీ రైస్ మిల్లులో వెళ్ళి దాన్ని రీసైక్లింగ్ చేసి అమ్ముకునే వాళ్ళు. మరి ఈరోజు అందరూ సంతృప్తిగా ఉన్నారు. సన్న బియ్యం 3 నెలలు ఒకటేసారి ఇచ్చినామా? సంతోషంగా ఉన్నారా? మరి మా రేవంత్ రెడ్డి గారికి మన తరతరాల సన్న బియ్యం ఈ విధంగా ఆరోగ్యపరంగా నేను చూస్తా ఉన్నాను. చాలా మంది యాక్సిడెంట్ల రూపంగా, క్రానిక్ వ్యాధుల రూపంలో, అదే విధంగా కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధులు, గుండె జబ్బులు, ఇవన్నిటికీ నిమ్స్ హాస్పిటల్లో 10 లక్షల రూపాయలు ఇచ్చి వైద్యం చేయిస్తూ ఉన్నాం. ఇక్కడ ఎంతో మందికి ఎల్ఓసీలు ఇచ్చినాం, చాలా మందికి వైద్యం చేయించినాం. యాక్సిడెంట్ అయిన వాళ్ళకు అక్కడ అడ్మిట్ చేసినాం. కాబట్టి ఈ అవకాశాన్ని మళ్ళీ గత ప్రభుత్వంలో ఏదైతే ఆరోగ్యశ్రీ ఉన్నదో నిర్వీర్యమైపోయింది. హాస్పిటళ్లకు డబ్బులు ఇవ్వక, సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వక, అదేవిధంగా నిమ్స్ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ నడవలేదు. మరి ఈ రోజు మనం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి వైద్యం అందాలన్న దృక్పథంతో చేయిస్తా ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఈ ప్రభుత్వానికి అండగా చేయిత ఇవ్వాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.